హాయ్ అండి. నేను ఇక్కడ ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. ఎగ్ బాయిల్ చేసి చాలా సింపుల్గా ఎలా వండుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి. తొందరగా అయిపోతుంది. సో ఈ విధంగా ఫస్ట్ మనము ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 4 బిర్యానీ ఆకులు వేసుకొని ఆనియన్స్ మొత్తం మంచిగా కలుపుకున్నాక అందులోకి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే ఆనియన్స్ అనేవి తొందరగా ఉడుకుతాయి అన్నమాట. అలాగే అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనము కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక అందులోకి ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయ్యి కొంచెం ఈ విధంగా ఆయిల్ కొంచెం ఇలా పైకి వచ్చిన తర్వాత ఆనియన్స్ బాగా ఉడుకుతాయి కదా. సో తర్వాత మనం ఇందులోకి టమాటాలు వేసుకోవాలి. ఆనియన్స్ ఫస్ట్ బాగా ఫ్రై అయితేనే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఆనియన్సే బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు టమాటాలు ఉడికేలోపు మనం ఇక్కడ ఎగ్ బాయిల్ చేసుకున్నాం కదా. సో దాని పొట్టు తీసేసి ఇలా వాటర్లో ఫస్ట్ నీట్గా కడుక్కోవాలి. తర్వాత ఎగ్కి ఈ విధంగా కొన్ని ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీలో వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ టమాటాలు కూడా బాగా మెత్తగా ఉడికినాయి కదా. సో ఇందులోకి కొంచెము వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు టమాటాలన్నీ ఈ విధంగా ఉడికి వాటర్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు కర్రీ మొత్తం మంచిగా ఉడికింది కదా. సో అందులోకి మనం బాయిల్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మనము కర్రీలోకి ఇలా ఎగ్స్ ఇలా కొంచెంసేపు వేసి వదిలేయాలి. తర్వాత మొత్తం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొంచెంసేపు ఉడికి గ్రేవీ మొత్తం దగ్గర అయిన తర్వాత కొంచెం అందులోకి మసాలా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కర్రీ మొత్తం బాగా ఉడికి చిక్కగా మంచిగా అయింది కదా. ఇప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ కర్రీ మనకు రెడీ అయినట్టే. సో ఇలా వండుకొని మనం లంచ్ బాక్స్లో కానీ లేకపోతే చపాతీస్లో కానీ లేదా అన్నంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో బాయిల్ ఎగ్ అంటే ఉట్టిగా తినని వాళ్ళు ఇలా కర్రీలో వేసి తినిపిస్తే చాలా బాగుంటుంది. సో చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.